నమస్తే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక రేపు ఒక పర్యటనకి వెళ్తుండంట. సో, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మనం ఒకటి అడుగుదాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం, మా మీడియా అడుగుతున్నది ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలక పదవి పోషిస్తున్నాడు. తప్పు కాదు, ఆయన చాలా మంచోడు. మరి ఇందిరమ్మ ఇల్లు భూ సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్షట. జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో సమావేశం కానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక వార్త వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు 27వ తారీఖు నుంచి అంట జిల్లాల పర్యటన పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి వచ్చినాయి, ఎంతవరకు పనులు పూర్తయినాయి, ఎంతవరకు వాళ్ళకు బిల్లులు శాంక్షన్స్ అయినాయి అని అక్కడ చాలామందితోని రేపు వాళ్ళతోని సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళతోని మీటింగ్ కూడా ఉన్నదని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నేను క్లియర్గా చదువుతా, దాని తర్వాత మనం అనేక విషయాలు మాట్లాడదాం. అయితే ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు వచ్చాయి, భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అంటూ క్షేత్రస్థాయి కార్యకలాపాలపై రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి జిల్లాల వారీగా ప్రారంభం కానున్న ఈ సమీక్షలో రెవెన్యూ, ఇందిరమ్మ ఇల్లు తదితర అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం అవుతున్నట్లు తెలిపారు. 27న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల హైదరాబాద్లోని హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష జరగనుంది. దశల వారీగా అన్ని జిల్లాలపై సమీక్షలు పూర్తి చేస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయని ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఇక రెండో విడత ఇళ్ల మంజూరుపై చర్చ. రాష్ట్రంలో తొలి విడత ఇందిరమ్మ ఇల్లు త్వరలో గృహ ప్రవేశాలకు సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత ఇల్లు మంజూరుకు సంబంధించి ఈ సమీక్ష సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు అసంపూర్తిగా ఉన్న రెండవ పడకల గదుల గృహ నిర్మాణం, ఇదంతా కూడా సరే చదవాల్సిన కింద వచ్చింది. సరే, మేజర్గా అయితే ఒక అంశం అయితే వచ్చింది, అది చదివి వినిపించిన. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనట పనులు ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు తిరగనున్నాడు. సో, పర్యటిస్తున్నాడు. మంచోడే, తప్పు లేదు, ప్రజలకు మంచి చేస్తున్నాడు అనుకున్నాం. మరి పేదోళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటారు? మీరు చేసేటటువంటి పనులు, మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు పెట్టే కబ్జాలు, మీరు ఎక్కడెక్కడ కబ్జాలు పెడుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు మీరు ఎక్కడెక్కడ గుంజుకుంటున్నారు, పేద రైతుల భూములలో మీరు ఎక్కడెక్కడ మీ హస్తాలు ఉన్నాయో తెలియదా? మాకు తెలియదా? మీరు చేసే పనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ భూదందా ఎక్కడ జరుగుతుందో, భూదోపిడి ఎక్కడ జరుగుతుందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉంటుందని చెప్పి అందరికి తెలిసిన విషయం. ఇది కొత్త ఏం కాదు, నేను ఇంకా కొత్తగా ఏం చెప్తలేను, అందరికి తెలిసిన విషయమే. సో, తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ మీద, భూ సమస్యల మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుగుతున్నప్పుడు పేదోని గుడిసెలు కూడా కొడుతున్నారు. ఇక్కడ పేదోని భూములు గుంజుకుంటారు. ఇక్కడనేమో హైదరాబాద్లోనేమో హైడ్రా పేరుతోనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో పేదోళ్ళ ఇండ్లు గుంజుకొని ఇండ్లు కూడా కొడుతున్నారు హైడ్రా పేరుతోని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండు? పేదోళ్ళ భూముల మీద, వ్యవసాయం చేసుకొని బతికేటటువంటి పేదోళ్ళ భూముల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనబడ్డది. మరి 1000 ఎకరాలు ఎక్కడ పోతున్నాయి? 1000 లక్షల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి? నువ్వు కబ్జా పెట్టినటువంటి భూములు ఏ ప్రజలని, ఏ రైతులను నువ్వు భయపెట్టిస్తున్నావు? నీకు ఏం పని? పేద రైతుల భూముల మీద నీకు ఏం పని? నువ్వు ఎక్కడెక్కడ బౌన్సర్లను పెట్టినావు? నీకు సంబంధించినటువంటి భూమి కారిడార్లో దాదాపు 700 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల భూములను గుంజుకున్న దాంట్లో నీ హస్తం లేదా? మరి ఇది చెప్పాలగా. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు తిరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయా, భూ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే భూ సమస్యలు ఉన్నాయి, తీర్చురు సార్. భూ సమస్యలు ఉన్నాయి ప్రజలకి. ఆ భూ సమస్యలు ఉన్నాయి కాబట్టే
ఆ భూ సమస్యలను తీర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు. మరి మీరే ప్రజలకు న్యాయం చేస్తోళ్ళైతే మరి అన్యాయం ఎందుకు జరుగుతుంది ప్రజలకి? ఎందుకు జరుగుతుంది అన్యాయం? పరిగి దగ్గర, వికారాబాద్ పరిగి దగ్గర చాలా రోజుల కింద చాలామంది కూడా అక్కడ పోరాటం కూడా చేసిరు. ఎవరెవరు? విశారదన్ మహారాజు పోయిండు, తర్వాత కల్వకుంట్ల కవిత పోయింది. వాళ్ళు పోయిరు, అక్కడ పెద్ద ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసిరు. అక్కడ ఏ రకంగా తెలుసా? అక్కడ ఉన్నటువంటి దాదాపు కొన్ని వందల మంది రైతుల భూములు గుంజుకుంటారు. అక్కడ పోయి యుద్ధం చేసిరు. ఎందుకు ఆ సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేరు? దీనికి సమాధానం చెప్తారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడా దీనికి సమాధానం? మీరు భూ సమస్యల మీద పోతుంటారు కదా సార్, దానికనే నేను అడుగుతున్నా. భూ సమస్యల మీద మీరు పోతున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల భూములు గుంజుకునేటోడు ఎవడు అసలు? ఇది తేలాల ఫస్ట్. ఈ పేద ప్రజల భూములను గుంజుకునేటోడు ఎవడు అసలు? మాకు ఇది తేలాల ఫస్ట్. ఎక్కడ పోతున్నది భూమి? ఈ ప్రజల భూములు గుంజుకొని కబ్జాలు పెట్టి మళ్ళీ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ ప్రైవేటు బౌన్సర్లను పెట్టి భయపెట్టించే కార్యక్రమాలలో మీరేమో బిజీగా ఉన్నారు. మీరు అటు దృష్టి పెట్టి మీరు ఇది చేస్తారు. మీదికేమో ప్రజాపాలన అని చెప్తారు. ఈ ప్రజాపాలనకి ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఒక్క మాట చెప్తాం, సూటిగా అడిగితే చెప్తారా? ఏం చేశారు మీరు ప్రజాపాలనతో? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారు? ఎవరికి మీ వల్ల మేలు జరిగింది? ఫ్రీ బస్ పెడితే జుట్లు పట్టుకొని కొట్టుకునే మీరు 6 గ్యారంటీలల్లా ఏది చక్కగా, మీరు ఏది కరెక్ట్ మొత్తం ఫుల్ఫిల్గా చేసిన దీన్ని అని చెప్పి ఒక్కటి చెప్పురు నాకు. పథకం 6 పథకాలల్లా 6 గ్యారంటీలల్లా ఒక్కటి చెప్పురు నాకు. అయిపోయాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించడంలో అసలు వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు చాలా తెలివి నేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కన్ఫ్యూజన్లో పడి మిమ్మల్ని గెలిపించారు. అర్థం కాలే వాళ్ళ పరిస్థితి. ఇట్లా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 10 సంవత్సరాలు మొత్తం మమ్మల్ని ఆగం చేసిర్రా పలానోడు ఉంటే ఇప్పుడు కొత్త ఆయన ఎన్నుకుందాం, పలానా ఆయన ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ఎన్నుకున్నారు. మరి ఏం చేసిరు మీరు? ఏం చేసిరు మీరు? ఎన్ని జరుగుతున్నాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? అసలు చెప్పుకోలేనటువంటి బాధలు, చెప్పరాని బాధలు, చెప్పితే ఇనరాది ఏడుపు తప్ప ఇంకొకటి ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గోడు బాధలు ప్రతిరోజు కన్నీళ్ళే తెలంగాణ రాష్ట్రంలో. ఏం బాగుపడుతున్నారు అసలు? అసలు పెద్ద సమస్య ఒకటి తెలుసా? ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య. భూ సమస్య అతిపెద్ద సమస్య. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమినిచ్చి వాళ్ళకు బోర్ వేయించి వాళ్ళని మీరు బతుకుర్రా అంటే నిమ్మలంగా హ్యాపీగా బతుకుతారు. ఇక్కడ ఉన్న భూములే గుంజుకుంటారు. ఈ మంత్రులందరూ ఉన్న భూములే గుంజుకుంటారు. నేను అందరిని అంటలేను, కొందరులే అంటున్నా. ఎవరైతే పేద ప్రజల భూములను కబ్జాలు పెట్టి వాళ్ళని భయపెట్టించి ఆ భూములు గుంజుకొని వాళ్ళకి ఎంతో అంత రేటు కట్టించే ప్రయత్నాలు చేస్తున్నారో నేను వాళ్ళని అంటున్నా. నేను అందరి మంత్రులు అంటలేను. ఎవరైతే పేద ప్రజల సొమ్ము తినాలనుకుంటారో, ఎవరైతే పేద ప్రజల మీద పడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టించి వాళ్ళ భూములు గుంజుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అంటున్నాం మేము. మరి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మీరు రాజకీయాలు ఎట్లా చేస్తారో తెలియదా ప్రజలకి? అందుకనే మేము ఏమంటున్నామంటే ప్రజలు ఎప్పుడైనా కొంత టైం పడుతుంది, కొద్ది రోజులే ఉంటుంది టైం. ఎప్పుడైనా ఏ నాయకుడు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు అంతే లెక్క. దాని తర్వాత మొత్తం తారుమారు అవుతుంది కథ అంతా. ఇక్కడ ప్రజలు భూమి ఉన్నంత వరకు ఉండేది ఎవరో తెలుసా? భూమి అంతరించిపోయేంత వరకు ఉండేది మీకు ఓట్లు వేసిన ప్రజలే. లీడర్ మారుతాడు, 5 ఏళ్ళకు ఒకసారి ఇంకోటి వస్తాడు, ఓడో వస్తాడు, పోతూనే ఉంటారు. కానీ ప్రజలు ఎప్పుడు ఉంటారు? ఎల్లకాలం ఉంటారు. ఎవడైనా అలా కాడికి పోవాల్సిందే. 5 ఏళ్ళ తర్వాత పోయి అమ్మ దండం పెడతా అని చెప్పేసి మాట్లాడాల్సిందే, ఓట్లు వేయించాల్సిందే, మళ్ళీ గెలిపించుకోవాల్సిందే, మళ్ళీ ఎవరో ఒకరు అధికారంలోకి రావాల్సిందే. ఇది మర్చిపోదు. ఫస్ట్ మీరు అధికారం ఉందని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పి ఇక మీరు ఏం చేసినా జనాలు భయపడతారు, మీరు ఏం చేసినా మీకు సరెండర్ అవుతారు అని చెప్పేసి అది కళలో కూడా ఊహించొద్దు దయచేసి. సో మేము ఏమంటున్నాం అంటే మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు ఉన్నాయి సార్, అవి పట్టించుకోరి. ఇందిరామీన్లు ఇచ్చిరుగా, ఆ ఇందిరామీన్ల నేను ఆనాడు చెప్పిన ఈనాడు కూడా చెప్తున్నా, మీరిచ్చిన ఇందిరామీన్ల చంద్రమ్మ కూడా వంటలేదు. అట్లాంటి ఇండ్లు ఇచ్చిరు మీరు, అంత ఏరియా ఇచ్చిరు మీరు అంటున్నా. మీరిచ్చిన పరిధి కొంచెం దాటితే బిల్లు రాదు, అలా మళ్ళీ కమిషన్లు. ఇది ఆ పరిస్థితి. అంటే కేవలం ఇందిరామీన్ల కోసమే ఓట్లు వేయించుకురా? వాడిని బతకొద్దా? ఇక
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బతకొద్దు వద్దా? మీకు అవసరం లేదా? వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో మీకు అవసరం లేదా? ఏ కుటుంబాలకు మీరు న్యాయం చేస్తురా? గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, 500కి ఇస్తురా? 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్, 500 టక్క పడితే అకౌంట్లో అన్నారు. మరి టిక్క ఎడబడుతున్నాయి. ఏ వాళ్ళకన్నా పడ్డా చూపిరు, మరి వాళ్ళని పడితే అన్ని మోసాలే, అన్ని అబద్ధాలు చెప్పి అధికారం కొట్టిరు. సరే సంతోషం, కొట్టిరు. ఎవరికైనా 5 ఏళ్ళు ఒకరికి 5 ఏళ్ళ ఒకరికి అవకాశం ఇస్తూనే ఉంటారు ప్రజలు. ఏది మరి ఏం చేసిరు ఈ 2 సంవత్సరాలలో? ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఒకప్పుడు తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి ఆంధ్ర పెత్తందారుల, ఆంధ్ర పాలకుల చేతిర ఈ తెలంగాణ రాష్ట్రం ఇరుక్కపోయినప్పుడు ఆ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఎన్ని పోరాటాలు చేసిరో, మళ్ళీ ఇలా తెలంగాణలో మళ్ళీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇయ్యో యుద్ధాలు అవుతున్నాయి, ఇయ్యే పోరాటాలు అవుతున్నాయి, ఇయ్యే మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. ఇది రోజు రోజుకి ఎన్ని ఉద్యమాలు చేయాలి అసలు? ఏం మాట్లాడారు వీళ్ళు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అట్లా, టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు ఇట్లా, కేటీఆర్ అట్లా, హరీష్ రావు ఇట్లా అన్నారుగా. మరి మీరెట్లా చెప్పాలిగా? మీరెట్లా చెప్పకూరి? మీరు వెనకంగా దాచిపెట్టుకోరు మీ ముచ్చట్లన్నీ, మంది మాత్రం బయటకేరి మూట ఇప్పి మంది బయటకేరి మీ మూట కట్టుకొని వెనకకేసుకోరు. ఇది చాలా దారుణం అండి. ఇది ప్రజల సమస్యలను పట్టించుకోనోడు, ప్రజల మేలు కోరనోళ్ళు, ప్రజల బాగోగులు కోరనోళ్ళు, ప్రజల చెడు కోరి ప్రజల కీడు కోనోళ్ళు ఎవ్వరు కూడా అధికారంలో ఉండరండి, కోల్పోతారు. అది ఎన్ని రోజులైనా సరే గద్ద దింపాల్సిందే, దింపుతారు జనాలు. సో కాబట్టి మేమేమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిమ్మల్ని ఏం చెప్తున్నాం అంటే, మీరు భూ సమస్యల మీద తిరుగుతుంటారు, సంతోషం. నేను ఇప్పటి కూడా చెప్తున్నా 100% సపోర్ట్. కానీ భూమి చాలామంది బడా ఎమాయమి లీడర్లు పేద ప్రజల నుంచి వెళ్ళి భూములు గుంజుకుంటున్నారు, కబ్జాలు పెడుతున్నారు. అది గుంజిపిచ్చి ఆ పేద ప్రజలకు అందేటటువంటి బాధ్యత మీరు తీసుకుంటారా అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పరా చూద్దాం. సో 100% చెప్పాల్సిందే. పేద ప్రజల భూముల మీద పడొద్దు. పేదలకు మీరు అవసరమైతే, మీకేమన్నా చేయబుద్ధి అయితే, కొంచెం ఏమైనా చేతనైతే వాళ్ళకి సాయం చేయండి, లేకపోతే వదిలేసేయండి. వాళ్ళ బతుకాలు బతుకుతారు. కానీ వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ భూములను గుంజుకొని మనకు బతుకు లేకుండా చేస్తే మాత్రం తిరగబడతారు. ఇక తిరగబడ్డ రోజు ఎట్లుంటుందో ఊహించలేరు పరిస్థితులు. ఎందుకంటే ఒక్కసారి ఉద్యమం కనుక స్టార్ట్ చేస్తే ఈ తెలంగాణ గడ్డకు కొత్త ఏం కాదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య భూ సమస్య. ఆ భూ సమస్యని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ పేద ప్రజలకి సపోర్ట్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్కి సమాధానం మీ దగ్గర నుంచి కావాలి. సో చూస్తున్న ప్రజలు కూడా తప్పకుండా అడగండి, కామెంట్ పెట్టండి, ప్రభుత్వాలని ప్రశ్నించండి. మీకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకునేంత వరకు ప్రశ్నించకుండా పోతూనే ఉండాలి. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియో మీద మీ స్పందన చెప్పండి, చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్క గ్రామానికి షేర్ చేయాల బాధ్యత మీ మీదనే ఉంది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.